ప్రధాని మోడీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. తెలంగాణకు రావాల్సిన నిధులపై చర్చించనున్నారు. అనంతరం పలువురు కేంద్ర మంత్రులతో కూడా సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. సీఎం హోదాలో తొలిసారి నీతి ఆయోగ్ సమావేశానికి అటెండ్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. 2047 నాటికి సాధించాలనుకున్న లక్ష్యాలు, తెలంగాణ అభివృద్దికి కేంద్రం అందించాల్సిన సహాయ సహకారాలపై ప్రత్యేక నివేదికను సమర్పించనున్నారు. ఎస్సీ వర్గీకరణ, బీసీలకు 42% రిజర్వేషన్లు, కులగణన వంటి కీలక అంశాలను నీతి ఆయోగ్ గవర్నెన్స్ సమావేశంలో ప్రస్తావించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. ఈ రోజు సాయంత్రం 5 గంటలకు నీతి ఆయోగ్ సమావేశం ముగిసిన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. ఇప్పుడు ప్రధానంగా ఇదే చర్చకు వస్తుంది. ఎందుకంటే ఇప్పటికే పలుమార్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీ కూడా కలిశారు. కలిసిన తర్వాత మరి రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు, అదేవిధంగా గ్రాంట్లపై కేంద్ర మంత్రి కూడా కలిశారు. మరి ప్రజెంట్ అయితే ఇప్పుడు నీతి ఆయోగ్ సమావేశం నడుస్తుంది. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోడీ సమావేశం కూడా ఏర్పాటు చేశారు. మరి అందరు ముఖ్యమంత్రులు కూడా హాజరయ్యారు. అయితే ఈ రోజు సాయంత్రం 5 గంటలకి సమావేశం ముగిసిన తర్వాత, అంటే ఇటు నీతి ఆయోగ్ సమావేశం ముగిసిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలోని మోడీ నివాసం వద్ద 5 గంటలకు అపాయింట్మెంట్ కూడా తీసుకున్నారు. ఆయన కలిసి రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు, అదేవిధంగా గ్రాంట్లపై కూడా ఆయన మాట్లాడున్నారు. తర్వాత 5:30 గంటలకు కేంద్ర మంత్రి కుమారస్వామితో కూడా ఆయన భేటీ అవుతారు. భేటీ అయిన తర్వాత దానికి సంబంధించి అంటే ఇటు పరిశ్రమలకు, ఇండస్ట్రీకి సంబంధించిన విషయాలపైన, మరి రాష్ట్రానికి రావాల్సిన నిధులపైన కూడా చర్చించే అవకాశం ఉంది. మరోవైపు ఇప్పటికే ఇటు రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఇటు బీసీలకు 42% రిజర్వేషన్లు, కులగణన వంటి అంశాలు, అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ కూడా చేశారు. కాబట్టి మరి ఇప్పటికే ఇటు కేంద్ర ప్రభుత్వం కూడా మరి దేశవ్యాప్తంగా కులగణనలో జనగణన చేసేందుకు కూడా ఒప్పుకున్నారు. కాబట్టి మరి ఈ నేపథ్యంలో ఈ అన్ని విషయాలపై కూడా ప్రధాని నరేంద్ర మోడీతో సీఎం రేవంత్ రెడ్డి కూడా చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికే కేంద్రం నుంచి కొన్ని నిధులు కూడా వచ్చాయి మరి ఈ మధ్య కాలంలో. కాబట్టి వాటిపై కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీ కూడా కృతజ్ఞతలు చెప్పనున్నారు. దాంతో పాటు ఇంకా రాష్ట్రానికి రావాల్సిన నిధులు కానీ, ఇటు ప్రాజెక్టులకు సంబంధించిన పెండింగ్ గ్రాంట్స్ కానీ, ఇతరత్ర సంబంధించిన విషయాలపై కూడా ప్రధాని నరేంద్ర మోడీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. మరి ఈ విషయం కూడా కొద్దిసేపటి క్రితమే అనౌన్స్ చేస్తారు. మరి కాసేపట్లోనే ఈ యొక్క సమావేశం ముగిసిన తర్వాత ఈ యొక్క నీతి ఆయోగ్ సమావేశం కూడా జరుగుతుంది. ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో మరి ముఖ్యమంత్రితో ఈ సమావేశం ముగిసిన తర్వాత 5 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అవుతారు. మరి రాష్ట్రానికి రావాల్సిన నిధులు కూడా చాలా వరకు కూడా పెండింగ్ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే ఇటు 8 మంది ఎంపీలు ఉన్నారు బీజేపీ నుంచి, ఇటు కాంగ్రెస్ నుంచి కూడా 8 మంది ఎంపీలు ఉన్నారు. కాబట్టి మరి చాలా వరకు కూడా ఇంకా రాష్ట్రానికి రావాల్సిన నిధులు కూడా పెండింగ్ ఉండిపోయాయి. మరి దీంతో రాష్ట్రంలో అభివృద్ధి కూడా కొంతవరకు కుంటుపడుతుంది. మరి ఇప్పటికే రాష్ట్ర ఆదాయం కూడా చాలా వరకు కూడా తగ్గిపోయిన పరిస్థితి. మరి ఇప్పటికే ఇటు ఆదాయం కంటే అప్పులే ఉన్న పరిస్థితి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఈ మధ్యకాలంలో ఆర్థిక పరిస్థితిపై కూడా చాలా సార్లు ప్రెస్ మీట్ లో కానీ ఇతర కార్యక్రమాలు కూడా మాట్లాడడం జరిగింది. కాబట్టి మరి కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సినటువంటి గ్రాంట్ల విషయం కానీ, ఇతర ప్రాజెక్టులు కానీ, లేకపోతే ఇటు ప్రెస్టేజ్ ఇష్యూ తీసుకున్నటువంటి ఇతర ప్రాజెక్టులకు సంబంధించి కూడా అన్ని విషయాలపై కూడా మరి ఇప్పటికే పలుమార్లు ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా కలగడం జరిగింది. కొంతమంది కేంద్ర మంత్రులు కూడా కలిసి రిక్వెస్ట్ చేయడం కూడా జరిగింది. కాకపోతే చాలా వరకు కూడా ఇంకా పెండింగ్ సంబంధించి ప్రాజెక్టులకు సంబంధించి కానీ, ఇతర గ్రాంట్స్ కానీ ఇంకా కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి కూడా నిధులు రావాల్సి ఉండే. ఎందుకంటే చాలా వరకు కూడా కొన్ని పెండింగ్ లో ఉన్నాయి. ఎందుకంటే గత బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు మరి ఒక్క బిల్లు కూడా రిలీజ్ కాలేదు. మరి అప్పుడు కొంతవరకు ఇటు బీఆర్ఎస్ బీజేపీ మధ్య క్లాసెస్ ఉన్న మధ్యలో అప్పుడు సీఎం ఉన్నటువంటి కేసీఆర్ కూడా కలవడానికి కూడా ఇష్టపడలేదు. కాబట్టి మరి ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పటికే పలుమార్లు సీఎం రేవంత్ రెడ్డి ఇటు ప్రధాని నరేంద్ర మోడీతో పాటు అన్ని శాఖలకు సంబంధించిన మంత్రులు కూడా కలిసారు. కలిసి ఇటు రోడ్డు రవాణాకు సంబంధించి కానీ, లేకపోతే పరిశ్రమలకు సంబంధించి కానీ, ఇటు ప్రాజెక్టులకు సంబంధించి నిధులు కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు కానీ, గ్రాంట్లపై కూడా ఇప్పటికే పలుమార్లు రిప్రజెంటేషన్ కూడా ఇచ్చారు, రాతపూర్వకంగా ఇవ్వడం జరిగింది. మరి మరోసారి ప్రధాని నరేంద్ర మోడీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అవుతారు. కాబట్టి మరి యొక్క కొంతవరకు అయితే హాట్ టాపిక్ గా మారని చెప్పుకోవచ్చు. మరి ఏ విషయాలు ప్రస్తావిస్తారు ఏందనపై కూడా ఇంకా క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. మరి సాయంత్రం 5 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీ కలుస్తారు. 5:30కు కేంద్ర మంత్రి కుమారస్వామితో కూడా భేటీ అవుతారు. భేటీ అయిన తర్వాత ఈ విషయాలపై కూడా ప్రస్తావించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓకే సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.